2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడు వచ్చాడు. తల్లిదండ్రులయ్యారు వరుణ్ తేజ్, లావణ్య. పన్నంటి మగబిడ్డకు లావణ్య త్రిపాఠి జన్మనిచ్చింది. షూటింగ్ నుంచి నేరుగా ఆసుపత్రికి చిరంజీవి వెళ్లినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. వరుణ్, లావణ్యలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి సోషల్ మీడియాలో. ఈ శుభవార్తతో కొణిదెల కుటుంబంలో పండగ వాతావరణం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రముఖ నటుడు వరుణ్ తేజ్, ఆయన సతీమణి నటి లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులయ్యారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో లావణ్య పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ వార్త తెలియగానే మెగాభిమానులు, ఇటు సినీ ప్రముఖుల నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వారికి వెల్లువెత్తుతున్నాయి. ఇక విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి తన కొత్త చిత్రం మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ నుంచి నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ వరుణ్ తేజ్, లావణ్యలను కలిసి తన అభినందనలు, ఆశీస్సుల్ని అందజేశారు. ఆయన కుటుంబంలోకి కొత్త సభ్యుడి రాక పట్ల ఆయన ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలైతే అంటున్నాయి. ఇదిలా ఉంటే వరుణ్, లావణ్యల ప్రేమ వివాహం గతేడాది జరిగిన విషయం కూడా మనకి తెలిసిందే. ఇప్పుడు తమ కుటుంబంలోకి చిన్నారి అడుగు పెట్టడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పుకోవచ్చు. ఈ శుభవార్తతో కొణిదెల కుటుంబంలో పండగ వాతావరణం నెలకొందని కూడా తెలుస్తోంది. ఇక దాదాపుగా 2 ఏళ్ల వివాహ జీవితం తర్వాత వరుణ్, లావణ్య తల్లిదండ్రులుగా మారారు. త్వరలోనే ఈ శుభవార్తను అధికారికంగా వారు పంచుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో ఇటు అభిమానులు కూడా ఈ జంటకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక చిరంజీవి తమ్ముడు కొణిదెల నాగబాబుకు వరుణ్ తేజ్, నిహారిక ఇద్దరు సంతానం. వరుణ్ తేజ్ సినిమాలు చేస్తున్న క్రమంలో తనతో పాటు హీరోయిన్ గా నటించిన లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లిని కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇలా పెళ్లైన 2 ఏళ్ల తర్వాత మళ్లీ కొణిదెల కుటుంబంలో పండగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇది తెలిసిన మెగా అభిమానులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో నెల రోజుల్లో దీపావళి పండుగ ఉంది. అయితే మెగా ఫ్యామిలీలో మాత్రం దీపావళి ముందుగానే వచ్చిందంటూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.